మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. సువార్త అంటే ఏమిటి? స్వస్థత జరగటమా, అద్భుతాలు జరగటమా, అప్పులు సమస్యలు తీరటమా, దయ్యాలు వదిలిపోవటమా? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి అనేది, అసలు సువార్త అనేది అన్నీ కలిపితే సువార్తే. అసలు సువార్త ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ్య, ఆ ఇద్దరు సహోదరులు సముద్రం ఓలవేటకు చూచెను. వారు చాలని. ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ ఫస్ట్ ఆయన సువార్త ప్రకటించినప్పుడు నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటండి? మారు మనసు. ఎందుకని ఆ మాట అంటున్నాడు చూడండి. ఏమన్నాడు పైన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అంతటా అందరూ మారు మనసు పొందమని చెప్పాడు. అది కాక ఇంకా ముఖ్యమని లేవా? స్వస్థత లేవా? ఎంతోమంది రోగస్తులు ఉన్నారు, స్వస్థపరుస్తాననొచ్చు దేవుడు. స్వస్థపరిచాడు. దీని తర్వాత అప్పులుంటే తీరుస్తానని చెప్పొచ్చు, బాగలేని వారిని స్వస్థపరచని చెప్పొచ్చు, దయ్యాలు విడిచిపెట్టమని ముందు చెప్పొచ్చు, అది ఇంకేదైనా దేవుడు అద్భుతాలు చేసి చెప్పొచ్చు. కానీ అన్నిటికంటే ముందు ప్రాముఖ్యమైనది, విలువైనది, విలువ కట్టలేనిది, వెల కట్టలేనిది, ప్రాముఖ్యమైనది ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. యేసు ప్రభువారు సువార్తలో ఆయన 3 సంవత్సరాల సేవ చేసిన సేవ జీవితంలో మొట్టమొదటి అడుగులో మొట్టమొదటి మాట ఏంటంటే మారు మనసు పొందాలి. తర్వాతే మిగతాయన్నీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ కూడా ముందుకొచ్చాయి, మారు మనసు అనేది చివరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆప్షను చివరికి వెళ్ళింది, చివరిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ వచ్చినాయి. ఏమిటి? అద్భుతాలు, రోగాలు స్వస్థపరచబడటం, దయ్యాలు విడుదల పొందటము, అప్పులు తీరటము, బాధలు కష్టాలు పోయి నెమ్మదిగా ఉండటము, సమాధానం ఉండటము అన్నీ ముఖ్యమే. దేవుడు ఏది కూడా చేయను జరగవని చెప్పట్లే అక్కడ. కానీ ముఖ్యమైనది ఏంటంటే మారు మనసు పొందటమే ప్రాముఖ్యత. దాని తర్వాతే మిగతాయన్నీ కూడా. ఎందుకని దేవుడు ముందు ఇదే చెబుతున్నాడంటే పరలోక రాజ్యము సమీపించున్నది. మీరు అనవచ్చు, ఎక్కడండి ఇంకా ఇంతకాలం మేము ఇప్పుడు చూడలేదు అనొచ్చు. చూడండి, పరలోక రాజ్యము సమీపించి ఎప్పుడో ఉంది. కాకపోతే ఏంటంటే అది మన మారు మనసు పొందిన వాళ్ళకి దాన్ని తెలుస్తుంది. లేదా ఎందుకు దేవుడు ముందే దాన్ని పొందమంటాడంటే దేవుడు రాజ్యం వచ్చి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మన పోకడ జరుగుతుంది కాబట్టి అందుకనే ముందు దేవుడు మారు మనసు పొందమంటున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏమనుందో. 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బహుగా త్రవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించును. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏ ద్రాక్షలు కాసిందంటే కారు ద్రాక్షలు అనగా చేదు కాయలు కాసింది ఏంటండి. ఇప్పుడు మనం మామిడికాయలు ఉంటుంది, తోట వేస్తాం, మామిడికాయలు కానీ బత్తాయిలు కానీ యాపిల్ కానీ ఇంకా ఏదైనా పంటలు వేస్తాం. ఏదైనా చేదు వస్తే ఒప్పుకుంటామండి? చేదుకాయ కొనుక్కుంటామా? కొనుక్కోము. బొప్పాయి కానీ ఏదైనా సరే కాయ మధురముగా తీగి ఉండాలని
ఏ పంట యజమానైనా పంట వేస్తాడు, కోరతాడు, ఆశిస్తాడు. కొనుక్కునేవాళ్ళు కూడా అదే ఆశిస్తారు. కానీ ఇక్కడ ఏంటంట, ఈ యజమానుడు దానికి చుట్టూ పాదులు చేసి తవ్వి రాళ్ళు వేరేసి చక్కగా బురుజులు కట్టి చక్కగా నీరు పెట్టి అన్ని ఎరువేసి పెడితే అది అంట కారు ద్రాక్షలు కాస్తుందంట, చేదు కాయలు కాస్తుందంట. అందువల్ల ఏంటంటే అక్కడ యజమానుడు ఏమంటున్నాడంటే తను బాధను వ్యక్తం చేస్తున్నాడు. నేను ఇంతగా దాన్ని కాస్తున్నాను, కాపు కాసి అన్ని చేస్తున్నాను, ఎన్నోసార్లు దానికి కాపు కాసి ఏం చేస్తున్నాడంటే దేవుడు దాన్ని కంచి వేసి దాని చుట్టూ చూసి దాని కాపు కొరకంట వెయిటింగ్లో కూర్చున్నాడంట. అందుకనే ఏంటంటే అది కారు ద్రాక్షలు కాస్తుందంట. చూడండి, మరి దేవుడే కనుక మనల్ని కనుక పట్టించుకోకపోతే, ప్రభువే కనుక మనల్ని కనుక ఒక్క సెకండ్ ఆయన కళ్ళు మూసుకుంటే ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదండి. ఇలా బయటికి వెళ్ళిన వారు ఎంతోమంది తిరిగి రాని వారు ఉన్నారు. ఏ రోగం వస్తుందో ఏం జరుగుద్దో అసలు అంతు చిక్కని రోగాలు ఉన్నాయి. ఇవాళ ఇంటికంత నరము మన బ్రెయిన్లో కానీ, హార్ట్లో కానీ, చేతుల్లో కానీ, కాళ్ళలో ఎక్కడైనా చిన్న కంది బద్దలో అరబద్ద కనుక బ్లాక్ అయితే ఒక మనిషి జీవితము ఫుల్ స్టాప్. దేనికి పనికిరాడు, నిష్ప్రయోజుడు, ఉంటాడో కూడా లేదో కూడా తెలియదు. మనిషి జీవితం అల్పమైనది, గ్యారెంటీ లేని జీవితాలు. మరి దేవుడు అన్ని దినము మనల్ని కాపు కాస్తున్నాడు, ఆయన కావలి కాస్తున్నాడు, ఆయన మనం కాపాడుతున్నాడు. మనం అనుకుంటాం మన శక్తి, మన బలము, మన జ్ఞానము అదే మనల్ని కాపాడుతుంది అనుకుంటాం. లేదు, నీ జ్ఞానము, నీ శక్తి, నా బలము, నీ బలము అది నిష్ప్రయోజనము. మనల్ని మనం కాపాడుకోలేము. మన భార్య, మన బిడ్డలు మనం కాపాడుకోలేము. మన వల్ల కాదు. మన జ్ఞానం సరిపోదు, మన బలం సరిపోదు దేవుడు కాపాడకపోతే. చూడండి, దేవుడు అంట ఆయన కనిపెట్టి మనం ఫలించాలని దేవుడు చూస్తున్నాడండి. ఎందుకు దేవుడు మన మీద ఇంత శ్రద్ధ తీసుకుంటాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలనే మీరు నా శిష్యులగుదురు. ఎందుకు దేవుడు మనల్ని ఎంపపడుతున్నాడు? ఎందుకు మారు మనసు పొందమంటున్నాడు? ఎందుకు బాప్టిస్టుని తీసుకోమంటున్నాడు? ఎందుకనంటే మనం ఫలించాలంట. బహుగా మనం ఫలించాలంటే నీవు మారు మనసు పొందాలి. నువ్వు ఫలించాలంటే నువ్వు బాప్టిస్టుని తీసుకోవాలి. లేకపోతే మనలో ఆ పలవరితో రాదు. చేదు వేర్లు మనలో కాస్తవి, కారు ద్రాక్షలు కాస్తవి. పనికిరాని కారు ద్రాక్షలు ఎవరు తింటారా? ఏమండి, ఎవరైనా తింటారా? చేదుకాయలు ఎవరు తింటారా? తినరు, బయట పారేస్తారు. నువ్వు ఫలిస్తావు కానీ నీ కాయలు పలవరైతం ఉండదు, విలువ ఉండదు నీకు. నువ్వెంత కోటీశ్వరుడివైనా, ఎంత సంపాదించినా నీకు విలువ ఉండదు. అందరితో పాటు, లోకస్తులతో పాటు నీ చరిత్ర ముగించబడుతుంది. జీవగ్రంథంలో, మన జీవగ్రంథంలో పేరు మన లిఖితం అవ్వాలంటే మనం మారు మనసు పొందితేనే ఫలిస్తాం నూరింతలుగా. దేవుడు మన పట్ల ఆశిస్తుంది ఏంటంట, మనం బహుగా ఫలించాలని దేవుడు మన పట్ల ఆశ పెట్టుకొని ఆయన మనల్నంట మన చుట్టూ కూడా ఆయన కొంత పాదులు చేసి, వేరులు చేసి, రాళ్ళు తీసి, రప్పలు తీసి, అన్నీ తీసి ఏం చేస్తాడంట దేవుడు మన కొరకంట కాయలు కాస్తామని, సమృద్ధి అని కాయల కోసం దేవుడు వేచి ఉన్నాడంట. ఎంతోమందికి గ్రహింపు లేదు. దేవుడి సన్నిధికి వస్తున్నామంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, అప్పులు తీరిపోతాయేమో, ఓ బిల్డింగ్ 2 బిల్డింగులు కొనుక్కుందామేమో, నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో, నా కూతురికి పెళ్ళి అయిద్దేమో, లేకపోతే మా ఈ దయ్యాలు వదిలిపోతాయేమో, ఈ సమస్యలు, అద్భుతాలు అన్నీ జరుగుతాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అవి ఫలించాలన్నా, నువ్వు నిలిచి ఉండాలన్నా ఏంటంట మారు మనసు పొందాలి. ఇక్కడ వాక్యం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. ఇత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి.
ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నెల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐక్యక విచారములు ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. చూసారనే వాక్యము ఈయనంట దేవుడి వాక్యము మనలో విత్తబడుతుందండి. అంటే వాక్యం వినటము దాంట్లో మనలో విత్తబడినట్టు. వాక్యం అంటే విత్తబడినప్పుడు అంట వాక్యము మనలో ఫలించాలంటే 100 60 30 ఫలించాలంటే ఏంటంట ఇక్కడ కొన్ని సమస్యలు అభ్యంతరకరమైన సమస్యలు వస్తాయి. ఏంటంట చూడండి, వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాక్యం వింటారు. చూసారా, మీరు వాక్యం విని మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్ళంగానే పక్కన ఆయన బ్రదర్ ఏ వాక్యం చెప్పారు అంటారు. అంటే అర్థం ఏంటి? దుష్టుడు మీరు వింటున్నప్పుడే వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, మీకు గుర్తుండదు. ఇది మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ ఎత్తుకొని వాక్యం వినువాడే కానీ రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తం శ్రమను హింసను కలగా అభ్యంతరపడును. ఇంక రెండోవాడు వాక్యం వింటాడు, సంతోషంతో అంగీకరిస్తాడు, కానీ నిలవలేడు. ఏదన్నా ఇప్పుడు ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఎవరైనా వచ్చి అబ్బాయి మా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే పాదా ముందు తర్వాతే ప్రార్థన అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకా వాక్యం ఉండదు, ప్రయారిటీ ఉండదు దేవుడికి. ఇంకా చూడండి, అదేంటంటే అతను నిలవలేడు. ఏదైనా శ్రమ వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఏదైనా బాధ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడంటే తేలిపోతాడు. అనవసరంగా ప్రార్థనకి వెళ్తున్నా, అనవసరంగా వాక్యం వింటున్నా, లేకపోతే బంగారం లాగా నేను అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఇంకేదైనా ఏదేమో అనుకుంటాడు. అంటే అతను వినలేడు. ఏమంటున్నాడంటే అతను రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించును కానీ అయితే అతనిలో వేరు లేనందున అతడు నిలవలేడు. వాక్యం వింటాడు, భలే చెప్పారు పాస్టర్ గారు, నెంబర్ 1గా చెప్పారు, భలే పాడారు, బాగాలే పాడారు అనుకుంటారు, కానీ అతనిలో వాక్యము నిలవదు. చూడండి, ఇక్కడ వాక్యం అతనిలో అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తం శ్రమైనను హింసను రాగానే అభ్యంతరపడును. అతను మూడోవాడు ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐక్యక విచారము ధనమోసమును రాగా అణిచివేయను. అంటే ఐక్యక విచారం అంటే ఏంటంటే, నాకు మా ఏలియాకి 2 బిల్డింగులు ఉన్నాయి, నాకు 1 బిల్డింగే ఉంది. ఆ జోహార్కి 5 బిల్డింగులు ఉన్నాయి, నాకు 1 బిల్డింగే ఉంది. ఒక కారు ఉంది, దానికి 2 ఉండే, నాకు 1 కారే ఉంది. ఐక్యక విచారం. ధనమోసము అంటే ఏంటంటే డబ్బు సంపాదించాలి. అమ్మో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, నేను ఎప్పుడు సంపాదిస్తా అని ఐక్యక విచారాలు ఎన్ని చేస్తాంట ఆయన్ని అణిచివేస్తాయి అంట. వాక్యం వింటాడే కానీ అవి ఇప్పటికప్పుడు అణిచేస్తుంటాయి ఆయన్ని. ఆయన ఎదగడు, ఫలించడు. అంతే, జీవితకాలం అంతా అలా ఉంటాడు అతను. అంతే, వాక్యం వింటాడు, చర్చికి వస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ ఫలించడు. కారణం ఏంటంటే అతను ఐక్యక విచారాలు ధనమోసం కలిగి ఉన్నాడు. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చింత కలిగి ఉన్నాడు. కాబట్టి అతని మైండ్లో, అతని హృదయంలో అవే ఉంటాయి. ఇప్పుడు అతను ఫలించడం. చూడండి, ఇక్కడ 4వ వాక్యం వింటేనే ఉంటాను. చూడండి, ఇక్కడ 23వ వచనంలో మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మంచి నేల అనగా ఏంటి అంటే
వాక్యమును వినే ముందే హృదయాన్ని సిద్ధపరచుకోవటం. వచ్చే ఆదివారం ప్రార్థన ఉందనగానే ఈ వారం అంతా కూడా ప్రభా వచ్చే వారం నేను వాక్యానికి వినాలి, ఆదివారం నీ సన్నిధికి వెళ్ళాలి, నేను వాక్యం వినాలి. ఇదిగో నాలో ఈ సినిమాలు ఉంది, సీరియల్ ఉంది, నేను అక్కడ అబద్ధం ఆడాను, లేదా ఇక్కడ అబద్ధం ఆడాను, ఆ వ్యక్తిని ద్వేషించాను, నాలో ఈ పొరపాట్లు ఉన్నవి, ప్రభా నేను క్షమించి తీసేసుకుంటున్నాను, నాలో ఈ రాకుండా చేయండి. తన హృదయాన్ని తను దున్నుకొని పరిశీలన చేసుకొని అవి తీసేసుకోవాలి. వాటిని ఏమన్నాడంటే రాళ్ళు, రప్పలు, గచ్చపొదలు అన్నాడు. అవి తీసేసినప్పుడు ఏమంది, ఇప్పుడు పొలం ఉందండి, ఆ పొలాన్ని ఏం చేస్తారు, విత్తనాలు నాటే ముందు సాలులు బట్టి దున్నుతాడు, నీరు పెడతాడు, దున్నిన తర్వాత దున్నితే ఏమవుతుంది, ఆ మోడులు బయటకు వస్తాయి, రాళ్ళు బయటకు వస్తాయి, రప్పలు బయటకు వస్తాయి, ముళ్ళ పొదలు బయటకు వస్తాయి. అవన్నీ తీసి పారేసి శుభ్రంగా దున్నుతాడు, సాలువు చేస్తాడు, నీరు పెడతాడు, తర్వాత మొక్క నాటుతాడు. అది ఏమవుద్దంట, మంచి నేల అవుతుందంట, 100 ఫలిస్తారంట, 60 ఫలిస్తారంట, 30 ఫలిస్తారంట. ఫలించాలంటే ముందుగా ఏమన్నా ఆ భూమిని సిద్ధపరచాలి, విత్తనం నాటే ముందు సిద్ధపరచాలి. ఇప్పుడు మీరు విత్తనాలు పట్టుకొని మెయిన్ రోడ్డు మీద ఇసురుకుంటా స్టైల్కి వెళ్ళండి, ఆ కాగులో బొగలు వచ్చి తినుకొని పోతాయి. లేకపోతే పక్కన ఉన్న ముళ్ళ పొదల్లో ఈ స్టైల్కి ఎత్తండి, ఆ మొక్కలు ముళ్ళ పొదలు అణిచివేస్తాయి, మొలవు. అదే ఇప్పుడు విత్తనాలు తీసుకొని వెళ్ళి మధ్యలో జనాలు తిరిగి చల్లండి, జనాలు తొక్కుంటూ పోతారు, ఫలించదు. అదే పొలంలో ఏంటంటే దాన్ని దున్ని సాలువు చేసి చక్కగా రాళ్ళు, రప్పలు, గచ్చపొదలు అన్నీ తీసేసి చక్కగా దానికి నీరు పెట్టి విత్తనం చల్లినప్పుడు అది 30 60 100 ఫలిస్తుందంట. అందుకు దేవుడు మన కొరకు కాచిపెట్టుకున్నాడు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన మనం చూస్తున్నాడు కానీ, ఫలించడానికి చూస్తున్నాడు కానీ, మనల్ని ఎక్కడ కూడా దరిద్రులుగాను పనికిరాని వరకు చేయడానికి దేవుడు చూడట్లా. మనుషులు ఏం చేస్తున్నారంటే తాత్కాలికమైన ఉపసంహరణ, కడుపులు నొప్పి వస్తే ఓ టాబ్లెట్ వేసుకుందాం, రేపు ఒకటి వేద్దాం, ఎల్లుండి వస్తే ఎల్లుండి వేద్దాం, ఏ పూట కాకపోతే ఎత్తుక్కునే స్థితిలో ఉన్నాం అన్నమాట. ఆశీర్వాదం దేవుడు ఏమంటున్నాడంటే శాశ్వతమైన కృపణిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి, మన స్కానింగ్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే అసలు దాని మూలం ఎక్కడుందో చూస్తారు. దాన్ని ఏం చేస్తారంటే ఆ మూలం చేసి డాక్టరు దాన్ని తొలగించి ఇక నీకు రాకుండా, నువ్వు టాబ్లెట్లు వేసుకోకుండా నీకు ఆరోగ్యం వచ్చేట్టు చేస్తారు. మనలో కూడా అంతే. చూడండి, ఇక్కడ వాక్యం విందాం. మార్కు సువార్త 7:21 వచ్చిన చదువుదాం. మార్కు సువార్త 7:21-22 చదువుదాం. లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచునని చెప్పెను. సాధ్యంగా ఏమనుకుంటామండి, చేతులు కడుక్కోకుండా తింటే రోగాలు వస్తాయి, అక్కడ ముట్టుకుంటే రోగాలు వస్తాయి, అది తింటే రోగాలు వస్తాయి, బయట నుంచి వస్తే రోగాలు వస్తాయని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అవి వలన రోగాలు రావటం కాదు, అసలు మన హృదయములో నుంచే వస్తాయి అంట మెయిన్ పాపం అనేది. ఎందుకని మన హృదయంలో వస్తాయి అంటే, మనం మనుషులము పాపములకు, ఇందాక మన కీర్తనలు 51 అధ్యాయాలు చదువుకున్నాం. దాంట్లో 5వ వచనం ఏమంటే తెలుసా, నేను పాపములో పుట్టి తిని పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించును. శరీరానుసారముగా పుట్టిన వారము, ఆత్మానుసారంగా ఇంకా మనం మారలేదు. అందుకని శరీరానుసారమైన పాపము అంటే మనలో పాపము బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి. ప్రతి మనిషి పుట్టిన వారిలో ఇవన్నీ ఉంటాయండి. ఈ బండలో, వీటిని బండలు అన్నారు, రాళ్ళు అన్నారు, ఈ గచ్చపొదలు అన్నారు, ఇవి ఎవరి హృదయంలో ఉంటాయో వాళ్ళు ఫలించరు. పైకి బాగానే ఉంటారు, చదువుకోవచ్చు, జాబ్ చేయవచ్చు, డబ్బులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు నీకు. కానీ ఎప్పుడు కూడా ఐక్యక విచారాలు, రోగాలు, సమస్యలు, బలహీనతలు,
భయము, ఆందోళన అన్నిట్లో ఉంటాం. మనది ప్రతిదీ మనల్ని ఏళ్తూ ఉంటుంది. నువ్వేళ అవే నిన్ను ఏళ్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ శరీర కార్యాలు ఈ మనలో ఉంటాయి. ఇవి తొలగించినప్పుడు, తీసివేసినప్పుడు మనం నూరంతులుగా ఫలిస్తాం. ఒక భూమి సాలువ చేసి దున్ని రాళ్ళు రప్పలు గచ్చపొదలు తీసేస్తే ఆ భూమి ఎలాగ పంటిస్తుందో నూరంతులుగా, మనిషి హృదయంలోంచి కూడా ఈ చెడుతనం అంతా తీసేసినప్పుడు ఆ మనిషి అంట నూరంతులుగా ఫలిస్తాడు. ఆ మనిషి మాట చెబితే జరుగుతుంది. ఆ మనిషి ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ మనిషి మోకరించి విజ్ఞాపన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం అంతా కూడా ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. అప్పుడు తప్ప ఈ ఈ మారు మనసు పొందకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా అదంతా కూడా బూడిదలో బయటవే. నేను స్పష్టంగా చెప్తున్నా మైకులో వాక్యం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బ్రదర్. ఇంటికి వెళ్ళంగానే నీ గల్లలో 50,000 ఉంటాయి. ఇంటికి వెళ్ళంగానే నీకు ప్రమోషన్ లెటర్ వస్తుంది. ఇంటికి వెళ్ళంగానే నీకు అద్భుతాలు జరుగుతాయి. బ్రదర్ అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని మేము చెప్పం. జరుగుతాయి, కానీ దేవుడితో నువ్వు అంటగట్టబడినప్పుడు జరిగే అద్భుతాలు వేరు. ఇవాళ ఎక్కువ శాతం ఏంటంటే అంటే నేను చెప్పాను కదా, అసలైనది ముందు పెట్టకుండా చివరను పెట్టి, చివరున్న వాటిని ముందు పెట్టి అనేకులకు ఇదే వినిపిస్తున్నారు. అందువల్ల ఏంటంటే మారు మనసు అంటే ఏంటో చాలామందికి తెలియట్లేదు. బాప్టిస్ట్ అంటే ఏంటో తెలియట్లేదు. అసలు ఎలాగ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు. ఆ తెలియకపోవటం వలన సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరణకరమైన వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు సమస్యలు వచ్చి కొన్ని ప్రాణాలు వచ్చినప్పుడు మనుషులు తల్లకిందులైపోతున్నారు, అల్లాడిపోతున్నారు, అలమటి ఇచ్చేస్తున్నారు. ఎక్కడికెళ్ళలో తెలియక కృషించిపోయి చనిపోతున్నారు. మనం బాగున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడు సడన్గా మన మీదకి ఏది అటాక్ వస్తుందో మనకు తెలియదు. అదే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, అదే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఎవరితో సార్ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది మరణము కావచ్చు, వ్యాధి కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, 1000 మంది నీ మీదకి దండెత్తి రావచ్చు. కానీ దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, దేవుడి ఆత్మ నీలో ఉన్నప్పుడు 1000 మంది కంటే 10,000 మంది కంటే నువ్వు బలవంతుడు. ఎందుకంటే నీతో ఉన్న దేవుడు బలవంతుడు, బలహీనుడు కాడు. దేవుడి వాక్యం కొంచెం చూసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలాలు, ఆత్మ ఫలాలు. నీ హృదయములో నుంచి ఇందాక మార్కు సువార్త 7:21-22 చదువుకున్న ఈ శరీర కార్యాలన్నీ కూడా నీలో తీసివేయబడినప్పుడు, ఇక్కడ పైన కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ 19వ వచనం నుంచి, అవేవనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, విగ్రహారాధనను, వ్యభిచారములను, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలను, అల్లరితో కూడిన పాటలు మొదలైనవి గురించి. ఇవి అన్నీ కూడా ప్రతి మనిషిలో ఉంటాయండి. ఇవి నీ బయటికి వెళ్ళినప్పుడు నీ హృదయంలోకి ఈ ఆత్మఫలాలు వస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, ఆశ అన్నీ వస్తాయి నీలో. ఇవేంటో తెలుసా? ఈ ఫలాలు, ఆత్మఫలాలు. ఇవి నీలో ఉన్నప్పుడు ఆకాశము కదిలిన, భూమి తత్తరిల్లిన, మెట్టలు గొట్టలు తద్దరిల్లిన, సముద్రాలు పొంగిన, నువ్వు ఎంతమంది నువ్వు వచ్చి నీ మీద దండెత్తొచ్చినా నువ్వు కదలవు, బెదరవు, వనకవు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఫలాలు నిన్ను బలవంతుడిగా నిలబెడతాయి, శక్తివంతుడిగా నిలబడతాయి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నువ్వు కోలవు, భయపడవు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను పరిపాలిస్తుంటుంది. దేవుని ఆత్మ ఫలాలు నీలో ఉంటవి.
నువ్వు మాట మాట్లాడితే నీ పక్కనోడికి చెమటలు పడతాయి. నువ్వు మాట వదిలితే నీ పక్కనోడు కలవరపడతాడు. ఏంటి ఈ మాటలో ఈ శక్తి ఉంది అనుకుంటాడు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. అనేకులు నిన్ను వెంబడిస్తారు. అనేకులకు నువ్వు మాదిరిగా వెలుగుగా దిక్సూచిగా ఉంటావు. ఈ ఫలాలు వస్తాయంటే మనలో ఉన్న ఈ ఫలాలు తీసివేయబడాలి. చెడ్డ ఫలాలు, శరీర కార్యాలు తీసివేయబడాలి. ఆత్మ ఫలాలు మనలోకి రావాలి. శరీరానుసారమైన మనసు నీలోంచి పోవాలి. ఆత్మానుసారమైన మనసు నీలోకి రావాలి. అప్పుడు నీకు తెలియకుండానే స్వస్థత వచ్చేస్తుంది. ఏ వ్యాధైనా, ఎంతమంది అండి గుండె జబ్బుల ఎంతమంది స్వస్థపడ్డారు ఆపరేషన్ లేకుండా? క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాధులు, కుష్ఠరోగి వచ్చిన వాళ్ళు, ఏమీ మందులు లేకుండానే ఎంతోమంది స్వస్థ పొందారండి. చూడండి, ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చిన విలియం కేరీ గారి మిషనరీ భార్య పిల్లలు తీసుకొని భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడానికి ఎవరు సహకరించకపోయినా కలకత్తాలో ఒక్కడే ఉండి పోరాటం చేసి పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది, అయినా అక్కడే పాతిపెట్టి ఒక్కడేదండి తను మనకి పరిశుద్ధ గ్రంథాన్ని తయారు చేశాడు. తెలుసా మీకు? ఆయన ఆహారాతులు శ్రమించి పరిశుద్ధ గ్రంథాన్ని రాశాడు. ఇంకా అనేక గ్రంథాలు లిపి కనిపెట్టి రాశాడు. బ్యాంక్ సిస్టమ్ తీసుకొచ్చాడు భారతదేశానికి. పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ప్రింటింగ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఆయన్ని తీసుకొచ్చిన ఎన్నో అద్భుతాలు ఉన్నవి. భారతదేశమే ఆయన్ని గుర్తించి, ఆయన భారత రత్నంగా గుర్తించి మన భారతదేశ స్టాంప్ మీద ఆయన స్టాంప్ ముద్ర ఉంది. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఆయన ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి, తెగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడు ఇంగ్లాండ్లో. అలాంటి వ్యక్తిని ఏం చేశాడు? అతను మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్టిజం తీసుకొని వెలిగించబడ్డాడో ప్రపంచ దేశాన్ని వెలిగించిన వ్యక్తిగా భారతదేశాన్ని కూడా చుట్టుపక్కల ప్రభావితం చేయగలిగాడు ఒక్క వ్యక్తి. చూడండి దేవుడు ప్రజలారా, దేవుడు కూడా ఏంటంటే మనల్ని గొప్పవారిగా చేయాలని చూస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాటలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనం చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉందురో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎక్కడ ఉంటున్నాడంటే దేవుడు, నా యందు నిలిచి ఉన్నని ఎడల. ప్రభు అందు నిలిచి ఉండాలంటే ఏమన్నాడు ఇక్కడంటే, నువ్వు ప్రభు ఆయన పరిశుద్ధుడు, నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే ఏమంటే మనలో ఉన్న ఈ పనికిరాని తీగలన్నీ, ఈ చేదు వేరులు, ఈ విషపు వేరులు, ఈ బండరాళ్ళు తీసివేయాలి. శరీర కార్యాలు తీసేసి ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు నీలోకి వస్తవి. నువ్వు ఫలించే, నూరంతులుగా ఫలించే వ్యక్తిగా ఉంటావు. నీకు ఏ బలహీనత, ఏ రోగము నీ మీదకి రాదు, అధికారం ఉండదు ముందు. ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డవు. దేవుడి రక్తము నీలో ఉంటుంది, ఆయన ఆత్మ నీలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఫలించాలంటే మనం నూరంతులుగా ఫలించమని దేవుడికి ఇష్టం అంటున్నాడు. ఏమనంట, అంతటా అందరూ కూడాను మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించున్నది. మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచా. మీ పరలోక రాజ్యం చేరాలంటే మారు మనసు పొందమని దేవుడు మనందరిని కూడా హెచ్చరిస్తున్నాడు.